Hello viewers, this is the complete Telugu version of my previous video on parts of speech. If you want this video in English, it is available in my channel. Please do watch. ఈ వీడియోలో నేను మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ అయిన పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి తెలియజేస్తాను. ప్రీవియస్ వీడియోలో నేను మీకు ఇంట్రడక్షన్ టు ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోలోనే మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ వీడియోలో నేను మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి ఒక క్లియర్ డిస్క్రిప్షన్ అనేది ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏమిటి? ఇంగ్లీష్లో ఉన్న వర్డ్స్ని వాటి యొక్క యూసేజ్ ఆధారంగా వాటిని కొన్ని కేటగిరీస్గా డివైడ్ చేశారు. ఈ డివైడ్ చేసిన కేటగిరీస్ని మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఈస్ ద సిస్టమాటిక్ అలొకేషన్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్ బేస్డ్ అపాన్ ద యూసేజ్. సో ఇక్కడ వర్డ్ యొక్క యూసేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ యూసేజ్ని బేస్ చేసుకొని ఇంగ్లీష్లో వర్డ్స్ని 8 టైప్స్లో కేటగరైజ్ చేశారు. ఈ 8 టైప్స్ని మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాం. ఇంగ్లీష్లో 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి. అవి ఏంటంటే నౌన్, ప్రొనౌన్, వర్బ్, అడ్జెక్టివ్, అడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్ అండ్ ఇంటర్జెక్షన్. దీస్ 8 పార్ట్స్ వి కన్సిడర్ యాజ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ ఇంగ్లీష్. ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ ని మనం తీసుకొని క్లియర్ గా చూద్దాం. నౌన్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఫస్ట్ ఏంటంటే నౌన్. నౌన్ అంటే ఏంటంటే నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఎనీథింగ్. ఏదైనా ఒక పర్సన్ కావచ్చు, ప్లేస్ కావచ్చు, ఆబ్జెక్ట్ కావచ్చు, ఎనీథింగ్. దానికి ఒక పర్టికులర్ నేమ్ అనేది మనం ఇస్తే దాన్ని మనం నౌన్ కింద కన్సిడర్ చేస్తాం. మనం డైలీ స్పీచ్ లో చాలా నేమ్స్ ని ఇంక్లూడ్ చేస్తాం. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నేమ్స్ ని మనం ఇంక్లూడ్ చేస్తాం. ఈ నేమ్స్ అన్నిటిని కలిపి కూడా మనం నౌన్ కింద కన్సిడర్ చేస్తాం. ఇక్కడ మీరు చూస్తే నౌన్ కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ నేను ఇచ్చాను. ఈ సెంటెన్స్ లో ఒక్కొక్క నౌన్ ఉంది. ఈ సెంటెన్స్ ని బేస్ చేసుకొని నౌన్ ఏదో ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ సెంటెన్స్, జాన్ ఈస్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్. ఈ సెంటెన్స్ లో వాట్ ఈస్ ద నౌన్? John is the noun because John is the name of a person. Coming to the second example, Taj Mahal is the historical monument. In this sentence, Taj Mahal is the noun because it is referring to a particular building. Next, Bangalore is a beautiful city. In this sentence, Bangalore is the noun because Bangalore is the name of a city. Tiger is a wild animal. In this sentence, Tiger is the noun because Tiger is the name of an animal. Parrot is a beautiful bird. In this sentence, parrot is the noun because parrot is the name of a bird. Moving to the next one, pronoun. ఈ ప్రొనౌన్ అంటే ఏంటంటే ఇది జస్ట్ ఆల్టర్నేట్ ఆఫ్ నౌన్ అన్నమాట. కొన్ని సెంటెన్సెస్ లో మనం నౌన్ ప్లేసెస్ లో ప్రొనౌన్స్ ని యూజ్ చేస్తాం ఎక్కడైతే అవసరం లేదు. ఫస్ట్ మనం ప్రొనౌన్ కి డెఫినేషన్ అనేది చూస్తే, ప్రొనౌన్స్ ఆర్ ద వర్డ్స్ దట్ ఆర్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్స్ వెన్ ఇట్ ఈస్ అన్నెసరీ ఆర్ ఇంపాసిబుల్ టు యూజ్. ఎస్, ఎక్కడైతే సెంటెన్సెస్ లో నౌన్స్ ని యూజ్ చేయాల్సిన అవసరం లేదో ఆ ప్లేసెస్ లో మనం నౌన్స్ కి బదులుగా ప్రొనౌన్స్ ని యూజ్ చేస్తాం. ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఈ సెంటెన్స్ లో ప్రొనౌన్స్ ఉన్నాయి. ఒక్కొక్క సెంటెన్స్ లో ఒక్కొక్క ప్రొనౌన్ ఉంది. ఆ ప్రొనౌన్ ఏదో ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తాం. హీ ఈజ్ లెర్నింగ్ ఇంగ్లీష్. In this sentence, he is the pronoun because we used pronoun he instead of a noun. Next example, she is preparing lunch. In this sentence, she is the pronoun because we used she instead of a noun. We are writing an exam. We is here. They are dancing on the stage. What is the pronoun in this sentence? They is the pronoun in this sentence. It is moving around the park. What is the pronoun in this sentence? It is the pronoun in this sentence. So this is all about pronoun because we use many pronouns. Day to day life లో మన కాన్వర్జేషన్స్ లో చాలా ప్రొనౌన్స్ ని మనం ఇంగ్లీష్ లో యూజ్ చేస్తాం. ప్రొనౌన్స్ అనేది ఇంగ్లీష్ లో మనకు ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్ చూస్తే వర్బ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మొత్తంలో ఈ వర్బ్ కంటూ ఒక స్పెషల్ ప్లేస్ ఉంది. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో కానివ్వండి, ఇంగ్లీష్ గ్రామర్ లో కానివ్వండి. ఎందుకంటే వర్బ్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఆక్సిజన్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి వర్బ్ అంటే ఆక్సిజన్ లాంటిది. అంటే వీ కెనాట్ ఇమాజిన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వితౌట్ ఎ వర్బ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఒక సెంటెన్స్ ని ఫ్రేమ్ చేయాలన్నా, మనం ఏదన్నా ఒక మీనింగ్ఫుల్ గా మాట్లాడాలన్నా సరే వర్బ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ వర్బ్ అంటే డెఫినేషన్ ఏంటో చూద్దాం. వర్బ్ ఇండికేట్స్ యాక్షన్. ఇట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ ఏ సెంటెన్స్. వర్బ్ అనేది ఒక యాక్షన్ రిఫర్ చేస్తుంది. ఏదైనా ఒక పనిని మనం చేస్తుంటే దాన్ని రిఫర్ చేసే దాన్ని వర్బ్ అంటాం. ఇక్కడ నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, కొన్ని సెంటెన్సెస్ ఇచ్చాను. ఈ ఈచ్ సెంటెన్స్ లో ఒక వర్బ్ ఉంది. ఆ వర్బ్ ఏంటో మనం ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయాలి. హీ ఈజ్ రైడింగ్ ఏ బైక్. వాట్ ఈస్ ద వర్బ్ ఇన్ దిస్ సెంటెన్స్? రైడింగ్. ఎస్, బికాస్ రైడింగ్ ఈజ్ రిఫరింగ్ టు ఏ యాక్షన్. మేరీ ఈజ్ సింగింగ్ ఏ సాంగ్. వాట్ ఈస్ ద వర్బ్ ఇన్ దిస్ సెంటెన్స్? సింగింగ్ ఈజ్ ద వర్బ్. Students are crossing the road. What is the verb in this sentence?
Crossing is the verb in this sentence. The two teams are playing cricket. What is the verb in this sentence? Playing. I'm working at my office. What is the verb in this sentence? Working. ఇక్కడ మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఏదైతే ఒక వర్డ్ యాక్షన్ ని రిఫర్ చేస్తుందో దాన్ని మనం వర్బ్ కింద కన్సిడర్ చేస్తాం. మన రెగ్యులర్ కాన్వర్జేషన్స్ లో చాలా యాక్షన్ వర్డ్స్ ని మనం ఇంక్లూడ్ చేస్తాం. ఈ యాక్షన్ వర్డ్స్ అన్నిటిని కూడా మనం వర్బ్స్. ఈ వర్బ్స్ గురించి ఇంకా చాలా బ్రీఫ్ డిస్క్రిప్షన్ అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోస్ లో ఇస్తాను. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద స్టే అబ్జెక్టివ్. ఈ అబ్జెక్టివ్ అనేది ఒక క్వాలిటీని తెలియజేసేది. ఏదైనా ఒక పర్సన్ కానీ ప్లేస్ కానీ ఆబ్జెక్ట్ యొక్క క్వాలిటీని కానీ మనం రిఫర్ చేస్తే అడ్జెక్టివ్ అని. అడ్జెక్టివ్ అనగానే మనకు ఫస్ట్ గుర్తు రావాల్సింది ఏంటంటే క్వాలిటీ. ఇక్కడ నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఈచ్ సెంటెన్స్ లో ఒక అడ్జెక్టివ్ ఇంక్లూడ్ చేశాను. ఆ అడ్జెక్టివ్ ఏదో మనం ఇప్పుడు ఐడెంటిఫై చేయడానికి ట్రై చేద్దాం. Robot is an intelligent student. What is the adjective in this sentence? Yes, intelligent is the adjective in this sentence because it is telling about the quality. I live in a beautiful house. What is the adjective in this sentence? Beautiful. The food is delicious. What is the adjective in this sentence? Delicious. It is an important part of the story. What is the adjective in this sentence? Important. She is a strong girl. What is the adjective in this sentence? Strong. సో ఇక్కడ ఈ సెంటెన్సెస్ అన్నిటిని కలిపి మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే అడ్జెక్టివ్ అనేది ఒక క్వాలిటీని తెలియజేస్తుంది. ఆ క్వాలిటీ అనేది పర్సన్ది కావచ్చు, ప్లేస్ది కావచ్చు, లేదా ఆబ్జెక్ట్ది కావచ్చు. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద స్పీచ్ అడ్వర్బ్. అడ్జెక్టివ్ ఏ విధంగా నౌన్ యొక్క క్వాలిటీని తెలియజేస్తుందో అడ్వర్బ్ అనేది వర్బ్ అండ్ అడ్జెక్టివ్ యొక్క క్వాలిటీని తెలియజేస్తుంది. సమ్ టైమ్స్ ఆ క్వాలిటీని డిక్రీజ్ చేయొచ్చు, సమ్ టైమ్స్ ఆ క్వాలిటీని ఇంక్రీజ్ చేయొచ్చు. అడ్వర్బ్ యొక్క డెఫినేషన్ అనేది మనం ఇప్పుడు చూస్తే అడ్వర్బ్ క్వాలిఫైస్ ఏ వర్బ్ ఆర్ అన్ అడ్జెక్టివ్. ఈ ప్రతి సెంటెన్స్ నేను ఒక అడ్వర్బ్ ని ఇంక్లూడ్ చేశాను. ఆ అడ్వర్బ్ ఏదో ఐడెంటిఫై చేయడానికి ట్రై చేద్దాం. ఈ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ క్విక్లీ. వాట్ ఈస్ ద అడ్వర్బ్ ఇన్ దిస్ సెంటెన్స్? క్విక్లీ. ఎస్. షీ డ్రైవ్స్ కార్ స్లోలీ. వాట్ ఈస్ ద అడ్వర్బ్ ఇన్ దిస్ సెంటెన్స్? స్లోలీ. దే వర్క్ రేర్లీ ఆన్ హాలిడేస్. వాట్ ఈస్ ద అడ్వర్బ్ ఇన్ దిస్ సెంటెన్స్? ఎస్, రేర్లీ. మై బ్రదర్ కిక్స్ ద బాల్ హార్డ్లీ. వాట్ ఈస్ ద అడ్వర్బ్ ఇన్ దిస్ సెంటెన్స్? హార్డ్లీ. టీచర్ ఎక్స్ప్లెయిన్ ద స్టోరీ బ్రీఫ్లీ. వాట్ ఈస్ ద అడ్వర్బ్ ఇన్ దిస్ సెంటెన్స్? బ్రీఫ్లీ. ఎస్. ఇక్కడ మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే అడ్వర్బ్ అనేది ఒక వర్బ్ లేదా అడ్జెక్టివ్ యొక్క క్వాలిటీని రిఫర్ చేస్తుంది. మనం రెగ్యులర్ కాన్వర్జేషన్స్ చాలా అడ్వర్బ్స్ యూస్ చేస్తాం. సో ఈ అడ్వర్బ్స్ కూడా ఇంగ్లీష్ స్పీకింగ్ ఎసెన్స్ లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద స్పీచ్ ఏంటంటే ప్రిపోజిషన్. ఈ ప్రిపోజిషన్ కూడా ఇంగ్లీష్ గ్రామర్ లో చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రిపోజిషన్ అంటే డెఫినేషన్ ఏంటో చూద్దాం. Preposition is a word that indicates the relationship between a noun and the other words of a sentence. ఒక సెంటెన్స్ లో నౌన్ కి మరియు అదర్ వర్డ్స్ కి ఉన్న రిలేషన్ ని తెలియజేసే దాన్ని మనం ప్రిపోజిషన్ అంటాం. ఇక్కడ నేను ప్రిపోజిషన్ కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఈ సెంటెన్స్ లో ప్రిపోజిషన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఐడెంటిఫై చేయడానికి ట్రై చేద్దాం. ఐఎమ్ వెయిటింగ్ ఎట్ ది షాపింగ్ మాల్. ఇక్కడ నౌన్ కి అండ్ అదర్ వర్డ్స్ కి రిలేషన్ తెలియజేసే వర్డ్ ఏంటంటే ఎట్. సో దీన్ని మనం ప్రిపోజిషన్ అంటాం. రవి ఈజ్ ప్లేయింగ్ ఇన్ ది పార్క్. In this sentence, in is the preposition. She is going to a hospital. In this sentence, to is the preposition. He is walking towards me. In this sentence, towards is the preposition. We got into the bus. In this sentence, into is the preposition. ఈ సెంటెన్సెస్ అన్నిటిని మనం అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత మనకి అర్థం అవ్వాల్సింది ఏంటంటే ప్రిపోజిషన్ అనేది నౌన్ కి మరియు అదర్ వర్డ్స్ కి ఉన్న రిలేషన్ ని తెలియజేయడానికి ఉపయోగపడుతుంది. ఎస్. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద స్పీచ్ కంజంక్షన్. కంజంక్షన్ ఈజ్ యూజ్డ్ టు జాయిన్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ టుగెదర్. కంజంక్షన్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా ఒక సెంటెన్స్ లో వర్డ్స్ ని కానీ లేదా సెంటెన్సెస్ ని కానీ కంబైన్ చేయడానికి మనం కంజంక్షన్ యూజ్ చేస్తాం. సో మనం ఇంగ్లీష్ స్పీకింగ్ ఎసెన్స్ లో రెగ్యులర్ గా చాలా కంజంక్షన్స్ ని యూజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ మీకు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఈ సెంటెన్సెస్ లో కొన్ని కంజంక్షన్స్ ఉన్నాయి. వాటిని కూడా ఐడెంటిఫై చేద్దాం. ఐఎమ్ వెరీ హంగ్రీ బట్ ద బౌల్ ఈజ్ ఎంప్టీ. ఇన్ దిస్ సెంటెన్స్ what is the conjunction? But. Because but is combining two sentences here. She is aware of both physics and chemistry. What is the conjunction here? And. She speaks 3 languages besides Hindi. What is the conjunction in this sentence? Besides. Robert is absent because he is not feeling well. In this sentence, because is the conjunction. Let me know if you reach the office. In this sentence, if is the conjunction. Moving to the interjection, the last part of the speech. ఇంటర్జెక్షన్ ఈజ్ ఎ వర్డ్ దట్ ఎక్స్ప్రెసెస్ సడన్ ఫీలింగ్స్ ఆర్ ఎమోషన్స్. ఇంటర్జెక్షన్ అనే దాన్ని మనం దేనికి యూజ్ చేస్తామంటే ఏదైనా సడన్ ఫీలింగ్స్ ని కానీ
మన ఎమోషన్స్ ని కానీ ఎక్స్ప్రెస్ చేయడానికి ఇంటర్జెక్షన్ యూస్ చేస్తాం. మనం జనరల్ గా ఇంగ్లీష్ లో మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు సడన్ గా రియాక్ట్ అవుతాం. ఇలా సడన్ గా రియాక్ట్ అయినప్పుడు మనం ఇంటర్జెక్షన్స్ ని యూస్ చేస్తాం. మోస్ట్లీ ఇంటర్జెక్షన్స్ ని మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ లో యూస్ చేస్తాం. ఇక్కడ ఇంటర్జెక్షన్స్ కి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఆ ఎగ్జాంపుల్స్ లో ఇంటర్జెక్షన్స్ ఏవో మనం ఐడెంటిఫై చేద్దాం. యా, ఐ గాట్ ద సాఫ్ట్ డ్రింక్. వాట్ ఈస్ ద interjection here? Yeah, because it expresses the sudden feeling. What? I watched this the first time. In this sentence, what is the interjection? Look, you will not work for anymore. In this sentence, look is the interjection. Congratulations, you got the promotion. In this sentence, congratulations is the interjection. Hey, get into the car. In this sentence, hey is the interjection. ఈ సెంటెన్సెస్ ని అన్నిటిని మనం అబ్జర్వ్ చేసిన తర్వాత మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇంటర్జెక్షన్ ని మనం సడన్ ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి యూస్ చేస్తాం. దిస్ ఈస్ ఆల్ అబౌట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఫర్దర్ వీడియోస్ లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి సంబంధించిన ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఆన్ ఇంగ్లీష్. థ్యాంక్ యూ సో మచ్.